చైనాలో అధికారమంతా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిపి చేతిలోనే ఉంటుంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శియే సర్వోన్నత నాయకుడు. ఆయనే దేశాధ్యక్షుడవుతారు. అలాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసి చైర్మన్ కూడా ఆయనే. అంటే సర్వాధికారాలు ఆయన చేతిలోనే ఉంటాయి. ప్రస్తుతం ఈ సర్వశక్తివంతుడు షీ జిన్పింగ్ 2012 నుంచి అధికారాన్ని తన గుప్పట్లో పెట్టుకున్నారు. అంతేకాదు జీవితకాలం అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఒక్క మాట చెప్పాలంటే చైనాలో ఉన్నది ఏక వ్యక్తి పాలన. పార్టీలో సైన్యంలో పెద్ద తిరుగుబాటు వస్తే తప్ప ఆయన అధికారం నుంచి దిగిపోరు. అందుకే నిరంతరం పార్టీలో ప్రక్షాళన కార్యక్రమం కొనసాగుతుంటుంది. ముఖ్యంగా పార్టీలో శక్తివంతమైన రక్షణ, భద్రతా విభాగాల్లో ప్రక్షాళన జరుగుతుంది. తాజాగా నేవీ చీఫ్ అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్త ఒకరు ఉద్వాసనకు గురయ్యారు. చైనా సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ లీ హన్జున్, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ డిప్యూటీ చీఫ్ లియూ షింపెంగ్లు ఎన్పీసీ సభ్యత్వాలు రద్దయ్యాయి. అదేవిధంగా సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసి సభ్యుడిగా ఉన్న టాప్ జనరల్ మియావో హువా అధికారులకు కూడా కత్తెర వేశారు. చైనా మిలిటరీ అత్యున్నత నిర్ణాయక విభాగం సిఎంసి. దీనికి బాస్ జిన్పింగ్. చైనా మిలిటరీలో చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరుకున్న మియా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జిన్పింగ్ ఇటీవలి కాలంలో 2 రక్షణ మంత్రులను సైతం తొలగించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉంటే భారత్ పట్ల చైనా ప్రతీకార పూరిత చర్యలకు దిగుతోంది. కొద్ది రోజులుగా చైనా నుంచి భారత్ కు కీలకమైన ఎరువులు పంపిణీ నిలిచిపోయింది. ప్రపంచంలోని అనేక దేశాలకు ఎరువులను ఎగుమతి చేస్తున్న చైనా సరిహద్దు దేశమైన భారత్ కు మాత్రం ఎగుమతి చేయకుండా అడ్డుపడుతూ వస్తుంది. దీనికి కారణం చైనా మిత్ర దేశమైన పాకిస్తాన్ పై భారత్ ఆంక్షలు విధించడమే.